It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ 4:30కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు మన వీడియో 234 అనమాట. సో థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ చదువుతున్నాను. అబౌట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో లెంతీ ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. సో అకాడమీకి వెళ్ళినా, అకాడమీలో మాస్టర్ కొంచెం లేట్ వస్తున్నారు అని చెప్పారనమాట. సో కాసేపు వెయిట్ చేశాను. ఫైనల్గా మాస్టర్ వచ్చేసాడు. ఈరోజు ఏం ఫైటింగ్ స్కిల్ ఏం చేయలేదు, కంప్లీట్గా జిమ్నాస్టిక్ చేశాను అనమాట. యానిమల్ వాక్స్, జిమ్నాస్టిక్స్. దీన్ని డక్ వాక్ అంటాం. బాగా పెయిన్ వస్తాయి లెగ్స్, చూడడానికి చిన్న అనిపిస్తాయి కానీ అంత లాంగ్, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి రావాలి కదా. తర్వాత దీన్ని ఏమో లిజర్డ్ వాక్ అంటాం, అంటే బల్లిలాగా నడవడం అనమాట. బల్లి ఇట్లా నడుస్తుంది చూడండి, యానిమల్ ఫ్లో అనమాట. దీనివల్ల మన బాడీ మొత్తం కండిషనింగ్ వస్తుంది. తర్వాత ఫ్రాక్ జంప్ అంటాం దీన్ని మనం. తర్వాత టైగర్ వాక్ అంటాం దీన్ని. బాగా పెయిన్ వస్తుంది షోల్డర్స్ అంతే. సో తర్వాత మాస్టర్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత మాస్టర్ కొన్ని స్లిప్, బ్యాక్ ఫుట్ ఇవి ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనమాట. అంటే మనల్ని కొట్టేటప్పుడు మనం దాన్ని ఎట్లా తప్పించుకోవాలి, ఆ పంచ్ మనకు తగలకుండా మనం దాన్ని ఎట్లా ఎస్కేప్ అవ్వాలని నేర్పించారనమాట. సో తర్వాత వర్కౌట్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. అబౌట్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండే టాపిక్ ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో ఈరోజు జిమ్లో మనది బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. సో వార్మప్ కంప్లీట్ చేసుకొని ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నా ఇప్పుడు. తర్వాత ట్రైసెప్ డబుల్ అండ్ డంబల్, తర్వాత ట్రైసెప్ బ్యాక్ డిప్స్. 3 వర్కౌట్ చేసిన ట్రైసెప్స్కి. తర్వాత మధ్యలో కొంచెం లెగ్స్ బాగా పెయిన్ వచ్చినాయి, ఎందుకంటే ముందు రోజు నేను లెగ్స్ కొట్టిన, అందుకని కొంచెం మసాజ్ చేసుకుంటున్నా లైట్గా వర్కౌట్ మధ్యలో. తర్వాత ఈరోజు బైసెప్ వర్కౌట్, ట్రైసెప్ తర్వాత బైసెప్. తర్వాత మళ్ళీ అగైన్ లెగ్స్ పెయిన్ వల్ల కొంచెం స్ట్రెచ్చింగ్ చేస్తున్నా. తర్వాత అగైన్ మళ్ళీ బైసెప్స్. అంటే ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్, మసాజ్ అలాంటివి చేసుకుంటున్నా. రికవరీ ఫాస్ట్ ఉంటుంది మనకి. తర్వాత హ్యామర్ కర్ల్. మీరు ఆ డంబుల్ చూడండి తెలుస్తుంది. తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ స్ట్రెచ్ చేసిన. ఒకప్పుడు ఇది బ్రిడ్జ్ వస్తుండే, ఇప్పుడు రావట్లేదు. బట్ వితిన్ 15 to 20 డేస్లో నేను బ్రిడ్జ్ చేస్తా పక్కా. సో వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. వర్కౌట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. మంచి వర్కౌట్ ఈరోజు. సో ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వాచ్ ద ఫుల్ వీడియో, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను, థ్యాంక్ యూ. ఈరోజు మన డే 234 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వీడియో చూసే మీలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కాన్సెప్ట్. ఇది కొందరికి యూజ్ అవుతుంది, కొందరికి యూజ్ కాదని కాదు, ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఫ్రెండ్. ట్రస్ట్ మీ, ద కాన్సెప్ట్ నేమ్ ఇస్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఈ క్రిటిసిజం అనేది మన లైఫ్ లో ప్రతి దగ్గర ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. ఈ క్రిటిసిజం తోనే మనం ఎన్నో పనులు చేయడం ఆపేస్తుంటాం. ఈ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం మనల్ని ఎన్ని విధాలుగా బాధ పెడుతుంది, ఈ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం మనల్ని ఎన్ని విధాలుగా ఆపుతుంది, అండ్ ఈ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం మనం ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా చేయాలనేది ఒక ఫెంటాస్టిక్ హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా కష్టమైంది కాన్సెప్ట్ చదవడానికి, చాలా ఎఫర్ట్ పెట్టినా ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ మై టైమ్ అండ్ ఎనర్జీ టు స్టడీ దిస్ టాపిక్, అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ ఆల్, అండ్ ఐ హోప్ యూఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు హియర్ దిస్ టాపిక్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యువర్ అటెన్షన్. మీ కంప్లీట్ అటెన్షన్ నాకు కావాలి. మీరు కంప్లీట్గా ఈ వీడియో అయిపోయే వరకు కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫుల్ ఫోకస్గా వీడియో చూడండి. నేను చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్ అబౌట్ యువర్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే ఏంటి, దాని అర్థం విమర్శలు. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, విమర్శ అంటే మనం ఏదైనా చేస్తే మనల్ని ఎవరైనా అంటారేమో, మనల్ని ఎవరైనా జడ్జి చేస్తారేమో, అంటే ఎవరైనా నేను జడ్జి చేస్తారని నీకు భయం, ఎవరైనా నిన్ను విమర్శిస్తారంటే నీకు భయం, అంటే మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనం చేసే పనులు మనం ఆపేస్తాం. రైట్ టు అండర్స్టాండ్. నేను ఒక పని చేస్తున్నా, నేను ఒకలాగా డ్రెస్ అయ్యి తయారైనా, అక్కడికి వెళ్తే ఏంట్రా ఇట్లా తయారైనా అంటే నెక్స్ట్ టైం నేను అట్లా తయారై వెళ్ళను. అంటే విమర్శించారు కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటా అక్కడ. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, విమర్శ అనేది చాలా డేంజరస్ వెపన్. ఆ ఫియర్ మన లోపల ఉంటే మనం ఏ పని చేయలేమని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చాలా క్లియర్ గా, చాలా క్రిస్టల్ గా చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి విమర్శ అనే అలవాటు? ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మనం స్కూల్లో గమనించండి, ఎవరైతే కరెక్ట్ గా యూనిఫామ్ వేసుకొని వస్తారో వాళ్ళని ఎవరేమన్నారు. వాడు టై మర్చిపోతే, షూ మర్చిపోతే, బెల్ట్ మర్చిపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సో ఆ చిన్న వయసులో ఆ పిల్లోడి మైండ్ లో ఏం పడుతుంది అంటే, నేను అందరిలాగా లేకపోతే
నేను డిఫరెంట్‌గా ఉంటే, నా డ్రెసింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటే నన్ను పనిష్ జేస్తారు. నన్ను విమర్శిస్తారు. నన్ను ఇన్సల్ట్ చేస్తారని ఆ చిన్న ఏజ్‌లోనే ఆ పిల్లగాని మైండ్‌లో పడతది. ఆ అబ్బాయి అయినా గాని, అమ్మాయి అయినా గాని. ఒకవేళ క్లాస్‌లో మంచి మార్క్స్ రాకపోతే నన్ను ఆ పేరెంట్స్ గాని, ఆ స్కూల్ టీచర్స్ గాని, వేరే ఇతర ఫ్రెండ్స్ గాని, వాళ్ళ సిబ్లింగ్స్ గాని, వాళ్ళ రిలేటివ్స్ గాని వీళ్ళందరూ వీనికి ఎందుకింత తక్కువ మార్కులొచ్చినాయి అని విమర్శిస్తుంటారు. సో, ఆ చిన్న వయసులోనే స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని, ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఇంతమంది దగ్గర మనకి విమర్శలు పడి, పడి ఆ విమర్శలంటే మనకు భయమైపోతుంది. ఆ విమర్శ ఎక్కడొస్తదో అనే భయంతోని మనం అలాగే పెరుగుతూ ఉంటాం. కాబట్టి మనం చేసే ప్రతి దగ్గర మనల్ని ఎవరైనా విమర్శించారంటే ఆ పని చేయడం ఆపేస్తాం. ఎందుకంటే అది మనకు చిన్నప్పటి నుంచి అలవాటయింది కాబట్టి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. విమర్శ అనేది వెరీ మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఫర్ ఎ పర్సన్, ఫర్ ద అపోజిట్ పర్సన్ టు స్టాప్ మీ. నేను చేసే పనిని నన్ను ఆపాలంటే వాళ్ళు నన్నొచ్చి ఎట్లా ఆపుతారు? నన్ను విమర్శిస్తే నా మెంటల్ స్టెబిలిటీ పోతది. నా ఎమోషనల్ స్టెబిలిటీ పోతది. నేను చాలా వీక్ అయిపోతా వాళ్ళు విమర్శించడం వల్ల. కాబట్టి విమర్శ అనేది వాళ్ళు ఒక గొప్ప ఆయుధంగా వాడుకుంటారు. మనల్ని వీక్ జేయడానికి, మనం చేసే పని ఆపడానికి. కాబట్టి ఫ్రెండ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీ మైండ్‌లో ఎన్నో రకాల గోల్స్ ఉంటాయి. బట్ ఆ గోల్స్‌కి మీరు ప్లాన్స్ గూడా యేస్తారు. ఆ గోల్‌ని సాధించే కసి గూడా మీ లోపట ఉంటది. కానీ ఆ గోల్ కోసం మీరు ముందడుగు ఎందుకెళ్లారంటే, నేను ముందడుగు యేస్తే నలుగురు చూసి నన్ను విమర్శిస్తారేమో అన్న భయంతోనే మనం ఆపేస్తాం. ఆ విమర్శ అనే కాన్సెప్టే లేకపోతే ప్రతి ఒక్కడు మిరాకిల్ చేస్తాడు ఈ ప్రపంచంలో. కొందరే మిరాకిల్స్ చేయగలుగుతారు. కొందరు ఎన్ని గోల్స్ ఉన్నా అక్కడనే ఉంటుర్రు అంటే దాని అర్థం ఏందంటే, వాళ్ళకి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంది గాబట్టే వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ మైండ్‌లో ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ని చేయలేకపోతున్నారు. సో, మనం గూడా ఫ్రెండ్స్ ఎన్నో దగ్గర ఎన్నో సార్లు నలుగురు 4 రకాల డ్రెస్సులేసుకుంటే మనం కొంచెం ఎక్కువ స్టైల్‌గా తయారైతే విమర్శొస్తది. నువ్వు ఎక్కువ బాగా రెడీ అయితే నువ్వు విమర్శ ఒస్తది నీ పైన. నువ్వు బాగా చదివితే విమర్శిస్తారు. నువ్వు చదవకపోతే విమర్శిస్తారు. నువ్వు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే విమర్శిస్తారు. సో, నాకు గూడా వచ్చింది ఫ్రెండ్స్ విమర్శ. నాకు యూట్యూబ్ బీటెక్ థర్డ్ ఇయర్‌లో నాకు యూట్యూబ్ చేయాలని స్టార్ట్ అయ్యుండే. బట్ నా మైండ్‌లో అదే ఉండే. అరే! బీటెక్ అంటే నేను జేఎన్‌టీయూ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసిన. తెలంగాణలో అంత టాప్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసి ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తుండే. ఏంది వీడికేమన్నా పిచ్చా? బయటికెళ్తే ఒక 1,00,000, 2,00,000 జీతం వస్తది గదా! అవన్నీ పక్కబెట్టి ఎందుకు ఇట్లా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి టైమ్ వేస్ట్ చేస్తున్నాను చాలా మంది అన్నారు. అంటే నేను చేసే పనిని నన్ను ఆపడానికి వాళ్ళు విమర్శ అనే ఒక ఆయుధాన్ని కాబట్టి ఫ్రెండ్స్ మనము వాళ్ళకి ఆ పవర్ ఇయ్యొద్దు. ఒకవేళ వారు విమర్శిస్తే విమర్శించని. బట్ దాన్ని మనం తీసుకుంటున్నామా లేదా అనేది మన మీద డిపెండ్ అయితది. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. సైకాలజికల్‌గా మనల్ని జనాలు మానిప్యులేట్ చేస్తారు విమర్శించి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనము వేరే వాళ్ళు మనల్ని మానిప్యులేట్ చేసే కెపాసిటీ, టాలెంట్ వాళ్ళకియ్యొద్దు. పాయింట్ నంబర్ 1. రెండోది వాళ్ళు విమర్శించినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవద్దు. మూడోది వి హావ్ టు బి లైక్ బాడ్ యాస్. మనం ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు ప్రపంచంలో దానికి ఎవరు అగైనెస్ట్‌గా చెప్పినా మన మైండ్‌లో గోల్ క్లారిటీ ఉంది గదా! దాన్ని చేస్తూ పోవాలి. సో, దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నువ్వొక పని చేస్తున్నావు. నిన్ను నలుగురు విమర్శిస్తుర్రు అంటే నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు. అదే నువ్వు ఒక పని చేస్తున్నావు. నిన్నెవ్వరు విమర్శించలే. అంటే యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అకార్డింగ్ టు మీ నేనొక కొటేషన్ చదివిన. అదే ఇప్పుడు నేను పోయి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇంటర్వ్యూ కూర్చొని నెలకు 1,00,000, 2,00,000 సంపాదిస్తే నన్నెవరైనా విమర్శిస్తారా? ఎవరు విమర్శించరు. ఎందుకంటే నా లైఫ్ లిమిట్ అయిపోయిందక్కడ. అంటే జనాలందరూ ఓకే. అర్జున్ గాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. యెస్. వాడి లైఫ్ లిమిట్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను బీటెక్ వదిలేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. రైట్. నేను మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నా. నేను జిమ్ చేస్తున్నా. అసలు వీడేం చేస్తుండో ఎవరికీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం వల్ల వాళ్ళేం చేస్తారు నన్ను ఆపడానికి విమర్శ అనే ఒక ఆయుధాన్ని వాడతారు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనల్ని ఆపడానికి విమర్శ అనే ఒక ఆయుధాన్ని వాడి వాళ్ళు మనల్ని సైకలాజికల్‌గా, మెంటల్‌గా డిస్టర్బ్ చేసి మానిప్యులేట్ జేసి, మన గోల్స్ నుంచి మనం డైవర్ట్ జేయడానికి ట్రై చేస్తారు. ఆ పవర్ వాళ్ళకివ్వొద్దు. అది ఎవరన్నా గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, హూఎవర్ ఇట్ మే బి ఎవ్వరన్నా గాని. మన లోపట మన మైండ్‌లో గోల్ క్లారిటీ ఉంది గదా! అండ్ ఇంకోటి గమనించండి. మనల్ని విమర్శించేవాడు ఎప్పుడైనా మనకంటే తక్కువ మైండ్ ఉన్నోడే విమర్శిస్తాడు. మనకంటే ఎక్కువ మైండ్ ఉన్నోడు విమర్శించడు ఎప్పుడు. ట్రై టు అండర్‌స్టాండ్. నీ మైండ్‌లో నీకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా స్మాల్ మైండ్. కాబట్టి అంత పెద్ద గోల్స్‌ని వాళ్ళు ఊహించుకోలేరు. ఊహించుకోలేక వాళ్ళేం జేస్తారు, ఇది కాని పనిలే, వీనికంత దమ్ము లేదులే, ఇది ఎంతో మంది చేసిర్రు, మస్తు మందిని చూసినా అంటారు. అంటే వాళ్ళు అట్లా విమర్శిస్తారు. అంటే నీ లోపటున్న బిగ్ థింకింగ్ వాళ్ళ లోపట లేకపోవడం వల్ల గూడా వాళ్ళు విమర్శిస్తారు. కాబట్టి బిగ్ థింకింగ్ లేకుండా, బ్రాడ్ మైండ్ లేకుండా విమర్శించే జనాల గురించి మనం ఎందుకు ఆలోచించి మన పనులు ఆపుకోవాలనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుంది. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, అందుకనే ఫ్రెండ్స్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ ఎందుకన్నాడంటే, నిన్ను ఎవరైనా విమర్శిస్తారనే భయం నీ లోపట ఉంది గదా! ఆ భయం ఎన్నో విషయాలని నీ లోపల డిస్ట్రాయ్ చేస్తదంట. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ విల్ గెట్ డిస్ట్రాయిడ్ ఇన్ అవర్ సెల్ఫ్ వెన్ యూ హావ్ ఎ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఏమేమి డిస్ట్రాయ్ అయితదో తెలుసా? వన్ బై వన్ చెప్తా చూడండి. నీ యొక్క ఇమాజినేషన్ అంటే నువ్వు గొప్పగా ఆలోచించడం మర్చిపోతావు. ఎందుకంటే గొప్పగా ఆలోచించినప్పుడల్లా విమర్శలొస్తాయి కాబట్టి ఆలోచించడమే మానేస్తావు. నీ పవర్ ఆఫ్ థింకింగ్ మారిపోతది. ఎందుకంటే అందరిలాగా ఆలోచిస్తే నేను సెపరేట్‌గా అయిపోయి నేను విమర్శలొస్తాయేమో అని నువ్వు అందరూ ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తుంటావు. నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతది. నువ్వు కాన్ఫిడెంట్‌గా బతకలేవు.
రైట్? జనాల మధ్యలో కాన్ఫిడెంట్‌గా బతకలేవు. కాన్ఫిడెంట్‌గా నీకు నచ్చిన డ్రెస్ ఏసుకోలేవు. నీకు నచ్చినట్టు జనాలతో మాట్లాడలేవు. అండర్‌స్టాండ్. ట్రై టు అండర్‌స్టాండ్. ప్రతి దగ్గర విమర్శలు ఎదురైనప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకుంటే నువ్వు చేసే ప్రతి పని ఆగిపోద్ది. ఒక పొలిటికల్ లీడర్ చూడండి, పొద్దుగాల లేస్తే 100 మంది తిడతారు ఆయనని. ఒక్కడు కూడా పట్టించుకోడు. ఎంతమంది విమర్శించినా పట్టించుకోడు కాబట్టి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వు అంత పెద్ద పొజిషన్‌కెళ్ళాలంటే నీ మైండ్‌లో గోల్ అంత స్ట్రాంగ్‌గా ఉంటే ఎన్ని విమర్శలొచ్చినా పక్కబెట్టండి. నీ పైన విమర్శలొస్తున్నాయంటే నువ్వేదో గొప్ప పని చేయబోతున్నావు. ఎవ్వరు చేయలేని పని చేయబోతున్నావు కాబట్టే నీ పైన విమర్శ వస్తుంది. కాబట్టి ఫీల్ హ్యాపీ. ఇఫ్ సమ్‌వన్ ఈస్ క్రిటిసైజింగ్ యూ, యూ హావ్ టు ఫీల్ ప్రౌడ్. యెస్, ఐ యామ్ డూయింగ్ సంథింగ్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ మీ. యాహ్! ఇట్స్ ఓకే. ఇఫ్ నో వన్ ఈస్ క్రిటిసైజింగ్, నిన్నెవ్వడు విమర్శిస్తలేడు నీ చుట్టుపక్కలోళ్ళు అంటే ఏంది? యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్. నువ్వేం చేయట్లేదు నీ లైఫ్‌లో గొప్పగా. కాబట్టి నిన్నెవ్వడు పట్టించుకోవట్లేడు. ఎవడు నిన్ను క్రిటిసైజ్ చేయట్లేరు. కాబట్టి ఫ్రెండ్స్, వెన్ యూ ఆర్ గెట్టింగ్ క్రిటిసైజ్డ్, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా డిస్కస్ చేస్తా. ఇక్కడ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం గురించి చెప్పినాం కదా. అండ్ మన లోపల ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉందా లేదా అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి? దేర్ ఆర్ సమ్ సిమ్టమ్స్. మన లోపల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అవి మనకుంటే డెఫినెట్‌గా నీ లోపల ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంది. ఎప్పుడైతే ఆ సింప్టమ్స్ నీ లోపల ఉంటాయో నువ్వు ఫియర్ ఆఫ్ క్రిటిసిజంని ఓవర్‌కమ్ చేయలేదని దాని అర్థం అన్నమాట. కాబట్టి వన్ బై వన్ ఎవ్రీ సింప్టమ్స్ ఐ విల్ డిస్కస్. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ నర్వస్‌నెస్. మనం ఏమైనా చేసేటప్పుడు మనం నర్వస్‌గా ఫీల్ అయితాం. అంత అటెంటివ్‌గా, అలర్ట్‌గా ఉండం. డల్‌గా ఉంటాం. చాలా నర్వస్‌గా ఉంటాం. దాని అర్థం ఏంది? నీకు ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంది అని. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఆక్వర్డ్ మూవ్‌మెంట్. అంటే మనం ఏమైనా చేసేటప్పుడు నలుగురు ఏమనుకుంటారో, నలుగురు ఎట్లా ఫీల్ అయితారో, నలుగురు నన్ను ఆక్వర్డ్‌గా చూస్తారేమో అని నువ్వు ఆలోచిస్తావు చూడు, దట్ ఈస్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ వాయిస్ కంట్రోల్. అంటే నువ్వు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చాలా చిన్నగా ఇట్లా నోట్లో గులుక్కొని భయపడుతూ మాట్లాడు చూడు, ఇట్లా జుకాంచి. దాని అర్థం ఏందంటే యూ హావ్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. గట్టిగా మాట్లాడితే ఏమనుకుంటారో జనాలు, నన్ను ఏమన్నా విమర్శిస్తారేమో అని చిన్నగా మాట్లాడుతుంటావు. దట్ ఈస్ ద సిమ్టమ్ ఫర్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ పూర్ బాడీ పోస్చర్. అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఇట్లా టీవీగా కూర్చోవు. ఇట్లా దగ్గరికి ముడుచుకొని కూర్చుంటావు. కాలు మీద కాలేసుకొని ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటావు. దట్ ఈస్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. అంటే నేను టీవీగా ఉండి కాన్ఫిడెంట్‌గా నడిసేవాడని మనం అంటాడు అన్న భయానికి నువ్వేం చేస్తావు? సిన్సియర్‌గా ఒక దగ్గర ఇట్లా ముడుచుకొని కూర్చుంటావు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు చేసే ప్రతి దగ్గర నువ్వు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతావు. అంటే నీకంటే ఎవడో పైన తోపున్నాడు సుపీరియర్. సో నువ్వు వానికి ఎప్పుడు తగ్గి జుకాంచి ఉంటావు. సో ఇలాంటి సిమ్టమ్ అనేది ఒక ఫియర్ ఆఫ్ క్రిటిసిజం కిందకే వస్తదనమాట. అండ్ ద సిక్స్త్ వన్ ఈస్ యూ ఆర్ వెరీ ఇంట్రోవర్ట్. అంటే నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడవు. ఎవరితో మాట్లాడాలంటే భయమైతది. నీ లోపట ఉన్న ఐడియాస్‌ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవు. ఎందుకంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నిన్నేమన్నా విమర్శిస్తారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో అన్న భయమైతది కాబట్టి యూ విల్ స్టే ఇంట్రోవర్ట్. అండ్ ద ఎయిత్ వన్ ఈస్ స్టెప్పింగ్ బ్యాక్ థింగ్ అంటన్నమాట. అంటే చూడండి, గమనించండి, కొందరు ఏదైనా పని చెప్తుంటే వెనకడుగు చేస్తుంటారు. అంటే వేరే వాళ్ళని ముందుగా అంటే నాకొద్దు ఈ పని నాకు చెప్పొద్దు, ఈ పని నాకు చెప్పొద్దు అని వాళ్ళ మైండ్‌లో కోరుకుంటుంటారు. గమనించండి. సో స్టెప్పింగ్ బ్యాక్ థింగ్. ప్రతిసారి వాళ్ళు ఒక వెనకడుగేస్తుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉందన్నమాట. నెక్స్ట్ ద 10th వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ యాంబిషన్. అంటే నీకు గొప్పగా కోరికలు లేవు. నీకు గొప్పగా ఆలోచించే కెపాసిటీ లేదు. నీకు గొప్పగా బిగ్ బ్రెయిన్ లేదనమాట. సో దట్ ఈస్ ద సిమ్టమ్ ఫర్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. 10th వన్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ లేజినెస్ అనమాట. అంటే మన లోపల మెంటల్ లేజినెస్, మన బ్రెయిన్ మొత్తం బ్రెయిన్ ఫాగ్ అయిపోయి నీ లోపల క్రియేటివ్ ఆలోచనలు రావు. నీ లోపల క్రియేటివ్ ఇమాజినేషన్ ఉండదనమాట. సో దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ క్రిటిసిజం సిమ్టమ్స్. అండ్ ద 11th వన్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ యాక్సెప్టింగ్ డిఫీట్. అంటే నిన్ను ఎవరైనా ఓడగొట్టారనుకోండి, ఓకే ఓడిపోయినలే. అంటే నీ లోపల ఆ కరేజ్‌నెస్ ఉండదు. నేను ఎట్లా ఓడిపోతా భయ్, నేను ఓడిపోద్దు, నేను బ్యాకప్ ఇయ్యాలి, నేను కష్టపడాలి అని ఒక డ్రివెన్‌నెస్, ఆ కరేజ్‌నెస్, ఆ కాంపిటిటివ్‌నెస్ నీ లోపట ఉండదనమాట. సో యూ సింప్లీ యూ విల్ జస్ట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో కొందరు ఉంటారు కదా, ఏదైతే అది గాని, ఎందుకులే మనకి ఇదంతా ఇబ్బంది అంటారు చూడు, వాళ్ళేంది ఫియర్ ఆఫ్ క్రిటిసిజం దానుకున్నట్టు. అండ్ 12th వన్ ఈస్ యాక్సెప్టింగ్ ద బ్లేమ్. అంటే మనల్ని ఎవరైనా బ్లేమ్ చేస్తున్నప్పుడు, మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎందుకులే వారితో పెట్టుకోవడం, సరే అంటే అనమాయలే, సరే తిడితే తిట్టిండ్లే, సరే అంటే అన్నాడులే. అంటే దాని అర్థం ఏంది? వి హావ్ ఎ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. సో ఇవన్నీ సింప్టమ్స్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ లైఫ్‌లో కూడా ఇలాంటి సింప్టమ్స్ మీరు ఇంకా మీ లోపల ఉన్నాయంటే దాని అర్థం మీ లోపల ఫియర్ ఆఫ్ క్రిటిసిజం చచ్చిపోలేదు. ఇంకా మీ లోపల ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంది. కాబట్టి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉన్నన్ని రోజులు యూ కెనాట్ థింక్ బిగ్, యూ కెనాట్ ఇమాజిన్, యూ కెనాట్ బి గోయింగ్ సో హార్డ్ అబౌట్ యువర్ గోల్స్. ట్రై టు అండర్‌స్టాండ్. మనకి ఎప్పుడైనా ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంది అంటే దట్ ఈస్ ఎ సింబల్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు స్టాప్ ఎట్ సమ్ టైమ్. అదే ఒకవేళ నీ లోపల ఫియర్ ఆఫ్ క్రిటిసిజం లేదు అంటే యూ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అండ్ యూ ఆర్ అన్‌స్టాపబుల్. సో వెన్ యూ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అండ్ అన్‌స్టాపబుల్, నో వన్ కెన్ స్టాప్ యూ. నో వన్ కెన్ క్రిటిసైజ్ యూ. అంటే ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయాలంటే నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలవాలి. నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలవనప్పుడు వాళ్ళని ఏ పాయింట్‌లో క్రిటిసైజ్ చేస్తారు చెప్పండి? కాబట్టి మనం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండాలి. మనం చేసే పని ప్రతి ఒక్కటి రివీల్ చేయొద్దు. అన్నీ డిస్క్లోజ్ చేయొద్దు. అప్పుడేంటంటే నువ్వు అన్‌ప్రెడిక్టబుల్‌గా సమ్ మిస్టరీని ఇన్వాల్వ్ అయ్యి ఉంటావు కాబట్టి రెండోదంటే జనాలు నిన్ను ఆపలేరు.
సో నేనేం చేస్తానో తెలియనప్పుడు నన్ను ఎట్లా ఆపగలుగుతారో ఆపలేరు. కాబట్టి యూ హావ్ టు బి అన్‌ప్రెడిక్టబుల్ అండ్ యూ హావ్ టు బి అన్‌స్టాపబుల్. సో ఈ సింప్టమ్స్‌ని మన లైఫ్‌లో కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఎళ్ళిపోతది. యూ హావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్, వెరీ ఇమాజినేషన్ అండ్ ఆ తర్వాత గమనించండి నీ మైండ్‌లో వచ్చే థాట్స్ నీకే భయమైతది. నీ గోల్స్ నీకే భయమైతది. సో ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. మనము ఇండియా‌ల ఈ భూమి మీద పుట్టినం. ఈ గొప్ప ల్యాండ్‌లో పుట్టినమంటే ఏదైనా గొప్ప పని చేయడానికి పుట్టినాం గానీ యావరేజ్‌గా పుట్టి బతికి సావడానికి కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ పావర్టీ ఇట్లాంటి ఫియర్స్ అన్నిటిని మనం జయిస్తేనే మనం అనుకున్న గోల్‌ని ఫాస్ట్‌గా రీచ్ అవ్వగలుగుతాం అనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుంది కాబట్టి నెవర్ ఎవర్ స్టాప్ అండ్ నెవర్ ఎవర్ లిమిట్ యువర్‌సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకోకు. అండ్ ఎవరైనా నిన్ను తగ్గించాలనుకున్నా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇయ్యకు మనల్ని తగ్గించడానికి. మనల్ని తగ్గించే దమ్ము, ధైర్యం ఎవడికి ఉండదు. అంటే యూ హావ్ టు బి అన్‌ప్రెడిక్టబుల్ అండ్ యూ హావ్ టు బి అన్‌స్టాపబుల్. చాలా హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఐ వాంట్ టు టార్గెట్ వన్ మోర్ థింగ్ హియర్. సో కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ one last thing I want to target is I got some comment from some girl, some Haripriya. So thank you very much Amma. Thank you for watching my videos and commenting to my videos every day. రెగ్యులర్‌గా నువ్వు కామెంట్ చేస్తున్నావు. ఐయామ్ వాచింగ్ యువర్ కామెంట్స్. సో థాంక్ యూ వెరీ మచ్. అండ్ అక్కడ తనేమడిగిందంటే ఈ లైఫ్ గోల్స్‌ని నేను ఎట్లా డిసైడ్ చేసుకోవాలి అని అడిగింది. అంటే ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. కొందరికి మాత్రం లైఫ్ గోల్ ఉంటది. ఆ లైఫ్ గోల్‌ని నేను ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? నా లోపట ఉన్న లైఫ్ గోల్‌ని నేను ఎట్లా గుర్తుపట్టాలి? నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్నది. సో సింపుల్‌గా చెప్తున్నా. ఒక పెన్, పేపర్ తీసుకో. ఓకేనా? అది మీ అందరికి కూడా యూజ్ అవుతది. ఒక పెన్, పేపర్ తీసుకొని మీ 10 గోల్స్ రాయి. రైట్ 10 గోల్స్. ఓకేనా? వరుస పెట్టి నంబర్ 1, నంబర్ 2 అని పెట్టి 10 గోల్‌లు రాయి వరుసగా. రాసిన తర్వాత నేను చెప్పే కామెంట్స్‌ని ఫాలో అవ్వండి. 10 గోల్స్ రాసిన తర్వాత ఈ వీడియో ఆపి 10 గోల్స్ రాయండి. మళ్ళా వీడియో ఆన్ చేయండి. రిమూవ్ ఎనీ 5 ఆ 10లో 5 తీసేయండి అంటే మీరు యూ డోంట్ హావ్ ఎనీ అదర్ ఛాన్స్. తీసేయాలంటే తీసేయాల్సిందే. రిమూవ్ ఎనీ 5 అప్పుడు మీరు 5 కొట్టేస్తారు. ఇంకెన్ని మిగిలినాయి? 5 మిగిలినాయి. అప్పుడు నేనంటాను రిమూవ్ ఎనీ 2 అంటాను. అప్పుడు మీరేం చేస్తారు? కొంచెం కష్టమైతది. అబ్బా! ఆ 10లో 5 తీయడం ఈజీ. కానీ 5 అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ 5లో 3 తీయడం, 2 తీయడం ఇంకా కష్టం. సరే పోనీ ఒక 2 పోతే పోయినాయి. ఇంకా 3 మిగిలినాయి. ఆ 3లో ఎనీ 2 తీసేయండి. చాలా కష్టమైతది ఇంకా. అరే! నాకు ఈ 3 చాలా ఇష్టం. దీంట్లో కూడా తీసేయాలా నేనింకా అని మీకు ఇబ్బంది అవ్వచ్చు. బట్ అయినా తీసేయండి. ఒక్కటి మిగులుతది. 10 గోల్స్ రాస్తారు గదా! తీయంగా మైండ్‌లో ఎంతో ఘర్షణ ఉంటది. తీయాలంటే మనసు ఒప్పదు. అయినా తీయండి. ఒక్కటి మిగులుతది. అది తీయాలని అసలు మనసే ఒప్పదు. అది మీ లైఫ్ గోల్ ఫ్రెండ్స్. సో ట్రై టు అండర్‌స్టాండ్. ఈ ఎక్స్‌పెరిమెంట్ మీరు ట్రై చేయండి. మీ పర్పస్ ఏంది? మీ లైఫ్ గోల్ ఏందో మీకు అర్థమైతది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. నేను కామెంట్స్ కూడా రెస్పాండ్ అవుతాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ టెల్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.